అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. బొత్స సత్యనారాయణ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంచుతారా, లేకపోతే వెళ్ళి పొమ్మంటారా, లేకపోతే పొమ్మనుకోకుండా పొగబెడతారా? మరి ఏంటండి, బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధాన నాయకుడు, సీనియర్ నాయకుడు. మరి వాళ్ళ తండ్రి గారితో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రితో మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో కాంగ్రెస్లో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కుటుంబంతో. మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి గతంలో కూడా ఆయన ప్రచార సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని పొగుడుతూ కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూసాం. మరి ఎందుకు పొమ్మనుకోకుండా పొగపెడతారు, ఎందుకు పార్టీలో లేకోకుండా చేస్తారని మీరు చెప్తా ఉన్నారంటే, ఒకసారి మనం విశ్లేషణలోకి వెళ్ళినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అటు మిగిలినటువంటి పార్టీల్లో కూడా అందరికీ తెలిసిన విషయం. ఎలక్షన్లకు ముందు మనం ఖచ్చితంగా మాట్లాడాలి. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జరిగినటువంటి అంశాలు మనమందరం ఒకసారి గమనించాలి. ఆ రోజు యువగలం పాదయాత్రలో తారకరత్న గారు దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. మరి తారకరత్న గారు చేసుకున్నటువంటి ఆయన యొక్క సతీమణి విజయసాయిరెడ్డి గారికి దగ్గరి బంధువు. మరి విజయసాయిరెడ్డి గారు అంటే తారకరత్న గారు చనిపోయిన తర్వాత ఆయన కార్యక్రమాలలో చంద్రబాబు నాయుడు గారి పక్కనే విజయసాయిరెడ్డి గారు కూర్చొని తారకరత్న గారి యొక్క దశ అంటే దినం కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని ప్రెస్ని అడ్రస్ చేసేటప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోవడం జరిగింది. ఇదంతా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సంబంధాలను సైతం రాజకీయాలకు ఆపాదించుకుంటూ, నువ్వు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్నావు కాబట్టి ఇది క్యాడర్లేకి విపరీతంగా వెళ్ళిపోయింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో విజయసాయి రెడ్డి గారిని విపరీతంగా తిట్టారు అని చెప్పేసి అప్పట్లో మనమంతా విన్నాం. మరైతే ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య దూరం పెరగడము, అది కాస్త కోటరీలో కొంతమంది వ్యక్తులు విజయసాయి రెడ్డి గారు అంటే సరిపడినటువంటి వ్యక్తులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నవి లేనివి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య ఇంకా దూరం పెంచే విధంగా చేశారని చెప్పేసి అప్పట్లో మనమంతా విన్నాం. మరి అదొక్కటేనా ఇన్సిడెంట్ అంటే ఇంకా 2-3 ఇన్సిడెంట్ మనం ఖచ్చితంగా చెప్పాలి. మరి ఎలక్షన్లకు ముందు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో డిన్నర్ ఇవ్వడం జరిగింది ఎంపీలకి. ఆ ఎంపీలలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు దాదాపు ఒక 5-6 మంది దాకా హాజరవ్వడం జరిగింది. మరి ఈ 5-6 మంది హాజరైన తర్వాత కూడా ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన సీరియస్గా క్లాస్ పీకడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్ అంటే 24 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే ఎంపీలు హాజరయ్యారో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డిన్నర్ కార్యక్రమానికి కూడా మరి వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వకోకుండా ఏకంగా పార్టీ నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగా ఆనాడు సీరియస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ వచ్చినటువంటి ఎంపీలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నారు. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే రాజకీయాలలో ఆ సిచ్యువేషన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి బొత్స సత్యనారాయణ గారి గురించి కూడా ఈరోజు ఎందుకు మనం ప్రధానంగా మాట్లాడాలి అంటే అట్ హోమ్ కార్యక్రమం నిన్నటి రోజున జరిగినటువంటి విషయం అందరికీ తెలుసు. గవర్నర్ గారు ఇచ్చినటువంటి విందులో అట్ హోమ్ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ గారు పాల్గొనడం జరిగింది. మరి పాల్గొన్న తర్వాత ఆయన నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించడం, నవ్వుతూ మాట్లాడడం, చేతిలో చెయ్యేసి కలపడము, భుజం పైన చెయ్యి వేయడము, ఈ వీడియోలన్నీ బయటకు రావడం జరిగింది. ఇది వైరల్ అవ్వడం జరిగింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానము, ఆయన తన పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన ఏ విధంగా స్పందిస్తారనేది ముందున్నటువంటి 2 ఎగ్జాంపుల్స్ మీ ముందర ఉంచాను. విజయసాయి రెడ్డి గారి విషయం అయితేనేమి, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో డిన్నర్ ఇచ్చినటువంటి విందుకు హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారనేది ఎలక్షన్లకు ముందు చెప్పడం జరిగింది. అంటే జరిగినటువంటి సన్నివేశాలు. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి పైన కూడా అటువంటి తరహాలోనే జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పీకి పొమ్మనుకోకుండా పొగపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య బొత్స సత్యనారాయణ గారి మధ్య దూరం పెరుగుతుందా? మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లో బొత్స లాంటి సీనియర్ నాయకుల అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడైపోయా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అంగబలం, ఆర్థిక బలం పుష్టిగా ఉన్నటువంటి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. మరి గతంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది. మరి నేడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు,
మరి ఆ తరహాలో ఏమన్నా మాట్లాడుకోవడం జరిగిందా? ఇలాంటి విభిన్న రకాలలో పలు మీడియాల్లో పలు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి విషయం ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు రాబోయే రోజుల్లో పార్టీ మారబోతున్నారని ఒకరు, లేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి వెళ్ళగొట్టేస్తారని ఒకరు, లేదు పొమ్మనుకోకుండా పొగ పెడతారు వైఎస్ఆర్సీపీ పార్టీలు అని చెప్పేసి మరొకరు, ఇలా ఒక్కొక్కరు విభిన్న రకాలలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ, మరి మీ ముందర గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీ ముందర పెట్టడం జరిగింది. మరి బొత్స సత్యనారాయణ గారిని ఉంచుతారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. నమస్కారం.